గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు చాలా ఈజీగా నోటిఫై అవుతుంది అండ్ మీరు చూడడానికి కూడా చాలా సింపుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏంటి అంటే మా పాపకి వ్యాక్సిన్ డే రోజు తీసిన వీడియో అన్నమాట ఇది. అండ్ ఇక్కడ పాపను రెడీ చేస్తున్నాను. పాపతో పాటు మా బాబు కూడా వెళ్ళాల్సిందే. ఎందుకు అంటే అన్న కదా సెక్యూరిటీ ఇంజెక్షన్ ఏయించుకొని రావటానికి. సో ఆల్రెడీ ఫస్ట్ వ్యాక్సిన్ అయితే అయిపోయింది పాపకు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వ్యాక్సిన్. పాపకి ఫస్ట్ వ్యాక్సిన్ వేయించినప్పటికే తనకి పెయిన్ తెలుస్తూ ఉండిందనమాట. సో ఫస్ట్ వ్యాక్సిన్‌కే హరీ బరీ చేసేసింది. ఎందుకు పర్టిక్యులర్‌గా ఫస్ట్ వ్యాక్సిన్‌కి తను ఫీల్ అయింది అని చెప్తున్నానంటే, ఆల్రెడీ బాబుకి కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కదా నేను. సో దట్ నేననుకున్నది ఏంటంటే ఫస్ట్ టైమ్ వేయించినప్పుడు తనేం రియాక్షన్ చూపించలేదు. ఇట్ మీన్స్ వాడు జస్ట్ ఇన్నర్‌గా ఫీల్ అయ్యేవాడనమాట. కాళ్ళు లాగకుండా బలవంతంగా లాగుతూ చిన్నగా అనుకుంటూ ఉండేవాడు. అంతే తప్ప గట్టిగా ఏడవటం అనేది సెకండ్ వ్యాక్సిన్‌కి రియాక్ట్ అయ్యాడనమాట. సో, అలానే అనుకున్నాను. కానీ పాప మాత్రం ఫస్ట్ వ్యాక్సిన్‌కే రియాక్ట్ అయిపోయింది. చాలా ఘోరంగా ఏడ్చిందనమాట. చాలా బాధేసింది. ఎందుకింత చిన్న పిల్లలకి ఇవన్నీ ఇంత బాధ అని చెప్పి అనుకున్నాను. సో, ఏం చేయలేం. మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ హెల్త్ కోసమే కాబట్టి. అండ్ ఇక్కడైతే మా పేరెంట్స్, పిల్లలు ఇద్దరూ వచ్చేసారనమాట పాపకి వ్యాక్సిన్ ఏయించుకొని. అండ్ నేనైతే అమ్మ వచ్చేలోపు వెజిటబుల్స్ కట్ చేసి పెట్టాను. బికాజ్ దట్ కుకింగ్ ఈజీ అవుతుంది. త్వరగా కుకింగ్ అయిపోతే పాప ఏడ్చినా, ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా అమ్మ కూడా పక్కనుండి మేనేజ్ చేయాలి కదా! సో దట్ అందుకోసం. ఎందుకంటే నేను ఒక్కదాన్ని హోల్డ్ చేయలేను ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే నాకు లిటరల్లీ వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపొచ్చేస్తది నాకు కూడా. అంత గట్టిగా ఏడుస్తారు పిల్లలు. ఓహ్ మై గాడ్! యాక్చువల్లీ హాస్పిటల్‌లో చెప్పారనమాట వేస్తాము అని చెప్పి. బట్ నేనిక్కడ ఉన్నన్ని రోజులే వేయించుకోగలను. మళ్ళీ ఇంటికెళ్తే అక్కడి నుంచి రావటానికి ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకొని నేను రావటం, వ్యాక్సిన్ చూసుకొని మళ్ళీ వెళ్ళటం ఇదంతా నాకు కష్టమవుతుంది. సో, అందుకోసంగా నేను ఇవి చేసుకున్నాను. వాటెవర్ ఇట్ ఈస్ ఏవైనా మన మంచికే కాబట్టి నేను ఇవే చేసుకున్నాను. అండ్ ఇక్కడేంటి అంటే నేను పాపకెలా ఉంది, ఏంటి అనేది మాట్లాడుతున్నాను. బట్ డిస్టర్బెన్స్ వలన అది క్లియర్‌గా లేదు. సో దట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే పాప వచ్చేటప్పటికే ఒక 10, 15 మినిట్స్‌కంతా ఫీవరిష్‌గా ఉండింది. బట్ లైట్‌గా స్టార్ట్ అవుతుండింది ఫీవర్ అప్పటికే. సో, వాళ్ళు మెడిసిన్ ఇచ్చి పంపించారనమాట పారాసెటమాల్. అది అది వేసేసాను. సో దట్ లోపలే ఉండిపోయిందనమాట ఫీవర్. బయటికేం చూపించట్లేదు. బట్ షీ ఫెల్ట్ లైక్ ఎలా ఫీల్ అయితుందంటే ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం నల్లగా ఎలా ఉంటామో అలానే తను ఫీల్ అవుతుంది. అండ్ కాళ్ళు మాత్రం అబ్బబ్బబ్బబ్బా! ఎంత పెయిన్ ఉన్నా అదే లాగాలని చూస్తారు పిల్లలు. లిటరల్లీ నేను బాబుకు చూసాను అండ్ నౌ పాపను కూడా చూస్తున్నాను. అస్సలకి ఎంత పెయిన్ ఉన్నా అదే లాగాల. అదే దాంతోనే ఆడాల. ఆ కాలుతోనే. సో, అది రాకపోతే ఏడుపు రచ్చ ఇంకా. అబ్బో! గందరగోళం. బట్ యెస్, ఫస్ట్ వ్యాక్సిన్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏడ్చింది కానీ మరీ అంత ఇదిగా అయితే ఏడవలేదు. ఏదో ఒక్కసారి ఆఫ్టర్‌నూన్ ఒకసారి ఏడ్చింది అంతే. చాలా గట్టిగా ఏడ్చేసింది. అండ్ తర్వాతంతా ఇంకా మెడిసిన్ వేస్తుండేసరికి కామ్ అయిపోయింది. అండ్ ఏంటి అంటే రావడంతోటే నేను మెడిసిన్ వేశాను. బట్ అంతే ఇంకా చెప్పలేము. మామూలే ఇది. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేనొక టిప్ చెప్తాను. ఏంటి అంటే వ్యాక్సిన్ ఏసాక మన
తర్వాత ఐస్ పెట్టమని చెప్తారు కదా! సో, ఆ ఐస్ పెట్టేటప్పుడు మీరు డైరెక్ట్‌గా పెడుతున్నారా? ఏదన్నా కవర్ చేస్తూ పెడుతున్నారా? అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే డైరెక్ట్‌గా పెట్టకూడదంట. కవర్ ఉంటుంది కదా! పాలిథీన్ కవర్స్ అండ్ వెజిటబుల్స్ మార్కెట్‌కెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం గదా! సో, ఆ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టేసి ఐస్ క్యూబ్ మీరేదన్నా గ్లాస్‌లో ఐస్ పెట్టుకుంటున్నట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో, అలా పెట్టుకోవడం వలన ఏంటి అంటే వాటర్ అనేది మీకు స్కిన్ మీదకి రాదు. యెస్, కూలింగ్ ఉంటుంది కాబట్టి స్కిన్ మీద టచ్ అవుతుంది. కూలింగ్ పెట్టడం అయిపోయాక వెంటనే క్లాత్‌తో వైప్ ఆఫ్ చేసేయండి. క్లియర్ అయిపోతుంది. అండ్ నాకు ఈ టిప్ ఒక నర్స్ చెప్పారు. అండ్ అయితే నేను ఫాలో అవుతున్నది కూడా ఇదే అనమాట. హోప్‌ఫుల్లీ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.